శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి రూపం అన్నమాట. ఇప్పుడు చూసిన మీరు ఈ అమ్మవారు నల్గొండలోని బ్రహ్మంగారి గుట్టలో ఉంది. అమ్మవారి రూపం చూసారా, చాలా అద్భుతంగా ఉంది కదా, 5 ముఖాలతో. గాయత్రీదేవి రూపాన్ని ధరించడానికి ఒక కారణం ఏంటి అంటే, బ్రహ్మ లోకానంతా కాపాడడం కోసం ఒక యాగాన్ని అయితే చేయాలనుకున్నాడు. అదే యాగం చేయడానికి మంచి ముహూర్తం అయితే చూశాడు. ఆ గడియల్లో అమ్మవారైతే అందుబాటులో లేరనమాట. సరస్వతీదేవి రాక అనేది ఆలస్యం అవుతుంది. ఒక రూపానికైతే చేస్తాడనమాట. ఆ రూపమే గాయత్రీదేవి రూపం అనమాట. ఈరోజు మన ఇంద్రకీలాద్రిలో కూడా అమ్మవారి గాయత్రి రూపంలో దర్శనమిస్తున్నారు. అదేవిధంగా అదే రూపము మన నల్గొండలోని బ్రహ్మంగారి గుట్లో కూడా 5 ముఖాలతో అమ్మవారు చాలా అద్భుతంగా దర్శనమిచ్చారనమాట. ఇది మా కాలనీలోని అమ్మవారి పూజ అయితే ఈరోజు కూడా చాలా అద్భుతంగా జరిగింది. అమ్మవారు నారింజ రంగు చీరలో అయితే ఈరోజు దర్శనం ఇచ్చారనమాట. ప్రతిరోజు పూజ అయితే ఉదయం సాయంత్రం అయితే చాలా అద్భుతంగా చేస్తున్నారు. అమ్మవారు మనందరిపై కూడా తన కరుణా కటాక్షం అయితే ఉంటాయి. వీడియో అయితే ఈరోజు చాలా చిన్నగా ఉందన్నమాట, కానీ మీకు ప్రతిరోజు అప్డేట్ ఇస్తానే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో కూడా మీ అందరికైతే చూపిస్తున్నాను అనమాట. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వారం అంతా అమ్మవారి ప్రతిరోజు పూజలు అయితే చూడండి. ప్రతిరోజు ఒక్కొక్క అవతారం ఉంటుంది. ప్రతిరోజు అమ్మవారిని అయితే దర్శించుకోండి. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః.